కార్పొరేట్ లవ్ స్టోరీ అనగానే మణిరత్నం రేంజ్లో ఊహించుకోకండి. నేను చెప్పే కంటెంట్ వేరే. 9 అవర్స్ వర్క్ చేయడానికి 3 అవర్స్ ట్రావెల్ చేసే కార్పొరేట్ మిత్రులారా, ఇది మీకోసమే. మాట వరుసకి 9 అవర్స్ అన్నా కానీ కార్పొరేట్ లైఫ్లో కరెక్ట్ టైంకి లాగౌట్ ఎప్పుడు ఉండదు. మీరు పంచ్ అవుట్ చేసే లోపు ఏదో ఒక వర్క్ మీకు పంచిచ్చిద్ది. వీకెండ్ పార్టీ లాగా వీకెండ్ వర్క్ లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అన్లిమిటెడ్ మీల్స్ లాగా అన్లిమిటెడ్ వర్క్ అన్నమాట. ఏమన్నా అడిగితే ఇంట్లో నుంచే కదా అంటారు. కరెంటు పని చేసేవాళ్ళు కరెంటు పనే చేస్తారు, ప్లంబింగ్ పని చేసేవాళ్ళు ప్లంబింగ్ పనే చేస్తారు. కానీ కార్పొరేట్ ఎంప్లాయీసే అది ఇది అని తేడా లేకుండా అన్ని టాస్కులు చేస్తారు. పోనీ మానేద్దామా అంటే అప్పటికే మీ జీవితం అంతా ఈఎంఐలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఇంకా మీ కాలం అంతా లోన్ కోసం కరిగిపోతుంది. ప్రతిరోజు కష్టపడే మీరు సంవత్సరానికి ఒకసారి వచ్చే బర్త్డే కేక్ కటింగులు చూసి, లేదంటే నెలకు ఒకసారి వెళ్ళే టీమ్ డిన్నర్లు చూసి మోసపోకండి. ఆఫీస్లో మీరు ఓవర్ టైం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఓవర్ యాక్షన్ చేయకండి. పని చేసుకోండి అంతే. మీరు వర్క్ ప్లేస్లో ఉండాల్సింది ఫ్రెండ్లీగా కాదు, కేర్ఫుల్గా. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆఫీసులో ఫ్రెండ్స్ కాదు, కొలీగ్స్ ఉంటారు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎదవ ఎమోషనల్ అటాచ్మెంట్లు వద్దు. కంపెనీలో పని గురించే మాట్లాడండి. పనికి మాలిన విషయాల గురించి వద్దు, పర్సనల్ విషయాలు అస్సలు వద్దు. మీరు ఎవరి గురించైనా మంచిగా మాట్లాడినా తప్పే, చెడుగా మాట్లాడినా తప్పే. మరి కరెక్ట్ ఏంటో తెలుసా? అస్సలు మాట్లాడకపోవడం. స్టేట్ పాలిటిక్స్ని మించిన పాలిటిక్స్ ఆఫీస్లో ఉంటాయి. మీరు ఒకళ్ళని ఇంప్రెస్ చేయడానికి పని చేస్తే మిమ్మల్ని కంప్రెస్ చేయడానికి ఇంకొకడు పని చేస్తాడు. కలాం గారు ఒక మాట చెప్పారు, లవ్ యువర్ జాబ్ నాట్ యువర్ కంపెనీ అని. మీరు మీ కంపెనీని ప్రేమిస్తే ఒక్కొక్కసారి మీ కంపెనీ కనీసం మిమ్మల్ని ఉంచుకోవడానికి కూడా ఇష్టపడదు. కంపెనీకి మీ అవసరం ఎప్పుడైనా తీరిపోవచ్చు. మీరు ఏం పీకినా మిమ్మల్ని కంపెనీ పీకాలనుకుంటే మీరేం పీకలేరు. కార్పొరేట్ కంపెనీస్ చెప్పే పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? వీఆర్ ఎ ఫ్యామిలీ. ఫ్యామిలీ మెంబర్ని కష్టంలో ఎవడో కంపెనీ నుండి తీసేయడు. రెసిషన్లో, కోవిడ్లో లక్షల మంది ఉద్యోగాలు పోవు. సో జాబ్ ఇస్ ఎ జాబ్, నాట్ ఫ్యామిలీ. అలా తీసేసినప్పుడు మీ మెల్లో ఐడి కార్డు కూడా ఐరేంజ్ చేయనంత బరువుగా ఉండిద్ది. ఒక్కసారి నీ ఐడి కార్డ్ హ్యాండ్ ఓవర్ చేసేసాక ఇంకా మీకు మీ కంపెనీకి విడాకులు అయిపోయినట్టే. తర్వాత ఆ కంపెనీ నుండి ఒక్క ఫేవర్ కూడా మీకు రాదు. కొన్ని చోట్ల మీ కాల్స్కి, మెయిల్స్కి రెస్పాన్స్ కూడా ఉండదు. దీన్నే కార్పొరేట్ లవ్ అంటారు. అంటే మీ ఫ్యామిలీ మిమ్మల్ని అనాథం చేసిద్దన్నమాట. మీరు గాడిదలా కష్టపడి కుక్కలా విశ్వాసం చూపించిన మిమ్మల్ని మనిషిలా కూడా చూడదు మీ కంపెనీ. నిద్రని, మనశ్శాంతిని ఆల్కహాల్, సిగరెట్ రూపంలో కొనుక్కుంటుంది కార్పొరేట్ ఎంప్లాయీసే. ఎర్లీ ఏజ్లో గుండెపోట్లు వస్తున్న వాళ్ళల్లో సగం మంది కార్పొరేట్ వాళ్లే. పొరపాటున మీరు పోతే మీరు పోయిన 3వ రోజు కల్లా 3 ఇంటర్వ్యూ చేసి మీ 11వ రోజు కల్లా ఆన్బోర్డింగ్ చేసేస్తారు. చిత్రం ఏంటంటే మీరు ఉన్నప్పుడు మీరు అడిగిన హైక్ కంటే మీ ప్లేస్లో వచ్చే కొత్త వాళ్ళకి ఎక్కువ హైక్ ఇస్తారు. కంపెనీకి కావాల్సింది లాభం, మీకు కావాల్సింది జీతం. ఇంకో కంపెనీ దొరికిద్ది కానీ ఇంకో లైఫ్ దొరకదు. పని చెయ్యొద్దు అని నేను అనట్లేదు. విధేయతకి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. లాగిన్ టైంకి ముందు, లాగౌట్ టైం తర్వాత మీకంటూ లైఫ్ ఒకటి ఉంది. అది తెలుసుకొని పనిచేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరీ ఎక్కువ కష్టపడే మీ ఫ్రెండ్స్కి, స్పెషల్గా కార్పొరేట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మైండ్ థాట్స్ ఆన్ లైఫ్.